దీవెనలను ధరించాలని ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆదికాండము 26:12. ఒక సమయమునందు ఇస్సాకు కాలంలో భూమికి గొప్ప కరువు సంభవించెను. అయితే ఇస్సాకు ఆ కరువు మధ్యలోనే విత్తనములు వేసెను. అది ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆ కరువులోనే అతడు విత్తిన దానిని దేవుడు దీవించగా అతడు నూరంతల ఫలము పంటను కోసెను. ఇస్సాకు దీవింపబడగానే ఏమి జరిగెను? అతని స్నేహితులకు ఫిలిష్తీయులకు అతనిపై అసూయ కలిగినది. ఎంత ఆశ్చర్యము ఇది! ఇస్సాకు ఫిలిష్తీయులను వదిలి వెళ్ళినప్పుడు వారు ఆనందించారు. అభివృద్ధి లేనంత వరకు వారికి ఆటంకము లేదు. అయితే అతడు ఒక క్రొత్త పరిధిలోనికి వెళ్ళేసరికి, ఎప్పుడైతే కొత్త దీవెనలు అందుకున్నాడో ఫిలిష్తీయులు ఇస్సాకును ద్వేషించారని వాక్యంలో చెప్పబడింది. ఇలాంటిదే నీ జీవితంలో కూడా జరిగి ఉండవచ్చు. నీవు నీ జీవితంలో బాగుపడుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు పెద్దగా సంతోషించరు, ఇంకా అసూయ పడతారు. ఇలాంటి వైఖరి ఉన్నవాళ్ళ కొరకు నీవు మధ్యస్థ జీవితానికి పరిమితి అవ్వద్దు. దానికి బదులు నీవు ఆశీర్వదింపబడేటట్టు దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకో. ఇతరుల విమర్శలను పక్కన పెట్టి దేవుని దీవెనలను పొందు. అది పొంది నీవు దేవుణ్ణి గనపరిచినప్పుడు ఆయన నిన్ను అభివృద్ధిపరచి నీ జీవిత కాలమంతా నిన్ను దీవించును. దేవా దీవించుము. ఆమేన్.